హలో ఫ్రెండ్స్. మొన్న జరిగిన ఒక ఈవెంట్‌లోనైతే మన 'ఆది' గారిని అదే 'సరైనోడు' మూవీలోనైతే విలన్ ఉన్నాడు కదా! అతన్నైతే మన ఒక క్వెషన్ అయితే అడగడం అయితే జరిగింది మీడియా మిత్రుడైతే. అది ఏ విధంగా అడిగాడంటే 'అఖండ' మూవీలో చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే కదా! సో, 'అఖండ' మూవీలోనైతే మీ మెయిన్ రోల్ ఏంటి? అదే విధంగా ఆ రోల్‌కి తగ్గట్టుగానే మీరు నటించారా? దానికి తోడు ఇప్పుడు వస్తున్న ప్రతి మూవీ కూడా పాన్ ఇండియా వైడ్‌గా వస్తుంది కదా! దానికి మొన్నే 'చావా' మూవీ వచ్చింది. అదైతే అందులో మెయిన్‌గా ఎక్కువ హిందూ డిజైన్ ఎక్కువగా చూపించడానికైతే ట్రై చేశారు. అది ఓల్డ్ గ్లోబల్ వైడ్‌గా పాన్ ఇండియా వైడ్‌గా రిలీజ్ కావాల్సిన మూవీ. మరి కానీ అది హిందీలోనే రిలీజ్ చేయడం కారణంగా కొద్దిగా అక్కడ మాత్రమే కలెక్షన్ అయితే రాబడుతుందనమాట. ఒకవేళ గాని అదే గాని మూవీ ఖచ్చితంగా గాని పాన్ ఇండియా వైడ్‌గా రిలీజ్ అయితే పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది అనే విధంగా అయితే మాట్లాడుకుంటూ వచ్చారనమాట. మరి 'అఖండ 2'ని ఆ విధంగా తీసుకురావడానికి ఖచ్చితంగా గూడా అంటే ఇది గూడా పాన్ ఇండియా వైడ్‌గా వస్తే మంచి బ్లాక్ బస్టర్ అవుతుందా అని మీ ఉద్దేశం అనే విధంగా అయితే అడిగారనమాట ఒక న్యూస్ రిపోర్టర్ అయితే మన 'ఆది' గారిని. మన 'ఆది' గారు ఏమని చెప్పారంటే, నేను చేస్తున్న ఈ రోల్‌లోనైతే నాకైతే చాలా చాలా అంటే నేను చేసిన ఈ రోల్‌కైతే నేనైతే న్యాయం చేశానని అనుకుంటున్నాను. నేను అంటే మా బోయపాటి గారు నన్ను నమ్మి ఈ రోల్ ఇచ్చినందుకు గతంలోనే 'సరైనోడు' మూవీలోనైతే నిరూపించుకున్నాను అనే విధంగా అయితే నేనైతే అనుకుంటున్నాను. మరి ఈ రోల్‌ని కూడా నేనైతే ఆ విధంగానే దానికి సాటిస్ఫై చేశాను అనే విధంగా అయితే నేనైతే గట్టి నమ్మకం మీదైతే ఉన్నాను. ఇకపోతే 'అఖండ 2' అయితే ఒక హిందూ అంటే ఒక ఒక మెయిన్ హిందూయిజాన్ని మనం బ్యాక్‌డ్రాప్ కింద తీసుకుంటున్నాం గనుక ఖచ్చితంగా కూడా ఈ మూవీ పాన్ ఇండియా వైడ్‌గా అంటే ఆడుతుందా లేదా అనేదైతే ఆడియన్స్ మీదే డిపెండ్ అయ్యి ఉంటది. నా వరకైతే ఏం లేదు. అంటే ఆడియన్సే గదా! ఆడియన్స్ గనుక ఖచ్చితంగా గాని ఆడియన్స్ తీసుకున్నట్లయితే ఖచ్చితంగా కూడా ఈ మూవీ గ్లోబల్ వైడ్ కాదు ఎక్కడ రిలీజ్ అయినా సరే పెద్ద బ్లాక్ బస్టర్ అయితే అవుతుంది. ఆల్రెడీ 'అఖండ' మూవీ ఏ విధంగా ఆడిందో ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా! మరి ఇప్పుడు ఈ మూవీ కూడా అదే విధంగా 'అఖండ తాండవం' కూడా అదే విధంగా ఆడుతుంది అనే విధంగా అయితే మాట్లాడుకుంటూ వచ్చారనమాట. ఈ మూవీ ప్రతి ఒక్కరికి తెలిసిందే. యాక్చువల్లీ ఈ మూవీనైతే 2025 సెప్టెంబర్ 25 అయితే రిలీజ్ చేయాలని మూవీ టీమ్ అయితే అనుకుంటుంది. కానీ ప్రభాస్ అన్న అదే మన 'రాజసాబ్' మూవీ కూడా అదే టైం వస్తుంది అనే విధంగా అయితే మనకైతే రూమర్స్ అయితే వినిపిస్తున్నాయన్నమాట. దీని మీదైతే 'రాజసాబ్' మూవీ టీమ్ అఫీషియల్‌గా ప్రకటించాల్సి ఉంది. మరి మన 'ఆది' గారు ఇప్పుడు ఈ విధంగా చెప్పడం కారణంగా మూవీ మీద ఇంకా అంటే కొద్దిగా ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగాయనే చెప్పుకోవాలి. ఎందుకు అంటే మూవీలోని ఆల్రెడీ మన 'అఖండ' ఏ విధంగా ఆడిందో తెలిసిన తర్వాత ఇప్పుడు 'ఆది' గారు కూడా 'అఖండ 2'లోని ఈ ఒక మెయిన్ కాస్టింగ్‌లో చేస్తున్నారు అంటే ఖచ్చితంగా కూడా అందులో ఎంతో కొంత గూస్ బంప్స్ అయితే పెరుగుతాయి. అదే ఎక్స్‌పెక్టేషన్స్ అయితే పెరుగుతాయన్నమాట. మరి మీరేమనుకుంటున్నారు? 'అఖండ 2' ఏ విధంగా ఆడుతుంది? ఇప్పుడైతే గతంలోనైతే హిందీలో రిలీజ్ చేసినప్పటికీ మన డబ్బింగ్ అయితే మన బాలకృష్ణ గారైతే అది చెప్పలేదన్నమాట. అందుకే ఆ మూవీ అక్కడైతే ఫ్లాప్ అయింది. ఇప్పుడు మన బాలకృష్ణ గారే డబ్ చేస్తున్నారు గనుక ఖచ్చితంగా కూడా హిందీలోనైతే కలెక్షన్‌ల వర్షం కురిపిస్తుంది అని చెప్పడంలో అయితే ఎటువంటి సందేహం లేదు. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అప్పుడే మనం పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుకునేదన్నమాట. థాంక్ యూ.